ఆత్మీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, ఇక నేను చెప్పింది చెప్పుకుంటున్నాను, నేను తగ్గిపోతున్నాను అనే పాయింట్ మీద కూడా ఎటువంటి పరిస్థితిలో క్షణకాలం కూడా నేను మామూలు మనిషిగా వదలకండి. నాకు ఈ గవర్నర్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నట్టుగా కమిటీ ఫామ్ అయ్యి ఈమెయిల్ పంపండి. ప్రశాంతంగా కూర్చోండి. ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణ అంటే అక్కడ ఆఫీసులో సూర్యకుమారి వరకు అందరూ చిన్న పెద్ద ఎవరెవరు రహస్య ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ మీరు ఎవరినో నష్టపరిచారనే కంటే మీరు వాటి మీద కంటిన్యూ అవ్వటం, ఎవరిని పట్టించుకోవడం చేయటం ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే వెలుగుతున్న ప్రపంచమే మృతం. మీకు తగ్గిపోయిన వాళ్ళు, అంతమైపోయిన వాళ్ళకి కావాలంటే మళ్ళీ పుడతారు, మళ్ళీ పెరుగుతారు, ఇది సమస్య కాదు. కానీ ఇప్పుడు ఇంకా బలం ఉండి మీరు బుద్ధి తెచ్చుకోకుండా ప్రవర్తించడమే ప్రమాదకరం. అది పోలీసుల్లో ఉన్నారా, వ్యక్తుల్లో ఉన్నారా, సాక్షుల్లో ఉన్నారా, మీడియాల్లో ఉన్నారా, సినిమా రంగాల్లో ఉన్నారా, ఏ రంగంలో ఉన్నారా, రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థలో ఉన్నారా, జస్టిస్ రమణ నా మీద మాట్లాడకుండా అవినీతి పెరిగిపోతుందంటే పెరిగిపోదా? మరి సర్వం నేనే, నన్ను పట్టుకోకుండా మీరు ఏ అవినీతే కాదు, మీరు మంచి చేసినా మీకు చేతిలోకి రాదు. రెప్పపాటు మీది కాదనమాట. నాలోనే చేరిన ఆ తల్లిని, తండ్రిని, గురువుని పట్టుకోవాలి. ఇక వాళ్ళు వాక్ రూపంలో ఉంటారు, శాశ్వతలై ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ మీద చెప్పుకుని వినే కొలిది బలపడతారు. ఇంకా మీరు ఎక్కడో ఉన్నారు, ఎవరి చేతిలో ఉంది, ఏ పూజలో ఉందో, ఏ మహిమలు ఎక్కడో ఉన్నాయి, స్వామీజీలు ఏదో చెప్తారు, మీరు ఏదో చేస్తారు, ఎవరు ఏం చేయలేడానికి లేదు. డెమోక్రసీ అంటే ఇలా ఉండాలి, మతాలు కులాలను ఉపయోగించుకుని మనం ఏదో చేసేయాలి, మాకు తెలిసి ఏం చేయాలో మేమే తెలివైన వాళ్ళం అని అనుకోవడం. కానీ మాకు ఆల్రెడీ ఇంకోటి ఏదో ఉందనుకోండి, ఇంకేమీ లేదు. నాకు ఆచారం లేదు, పద్ధతి లేదు, నేను బలమైనవాడిని కాదు, ఏదో ఒకటి తింటున్నాను, ఏదో ఒకటి చేస్తున్నాను, అది మీరు మనిషిగా వదిలేసేయటం వల్ల, నన్ను ఇప్పుడు కూడా మామూలు మనిషిగా చూడటం వల్ల, నాకు ఒక మెసేజ్ పంపకపోవడం వల్ల, నన్ను ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోకపోవడం వల్ల, మెసేజ్ వాట్సాప్లో ఇంకా సాక్షులు రాకుండా ఎవరు ఆపుతున్నారు, నా మెసేజ్ చూడకుండా ఎవరు ఆపుతున్నారు, అదే ఇలా చెప్పేస్తే, అలా చేసేస్తే, అలా ఏమీ లేవు, అలా చెప్పాల్సినవి ఏమీ లేవు, మీకు ఏం అవసరం లేదు. అలాగా మీరే మారిపోయి ముందుకు రావాలి, మనిషి మారనివ్వాలి. మీరు కొందరు పక్కన వెనకాల మారలేరు. దేశ అధ్యక్షుడి నుంచి సాధారణ వ్యక్తి వరకు మారిపోతేనే పట్టుకోగలరు. నేను మనిషిని అంటే నన్ను పట్టుకోలేరు. నన్ను మనిషిగా చూసినా మీరు మనుషులు అనుకుంటే పట్టుకోలేరు. నేను మనసుని, సూపర్ డైనమిక్ పర్సనాలిటీని, సర్వాంతర్యామిని, మీరు నా ముందు మామూలు మనుషులుగా మీరు మనసుగా పట్టుకోవాలి, మీరు మనసుగా మారిపోవాలా. నేను నా పేరు ఎడ్లపల్లి రామకృష్ణ కాదు, నేను ఆయన శిష్యుడిని, ఆయన పిల్లవాడిని అని ప్రకటించుకోవాలి నువ్వే. అలా ప్రతి ఒక్కరు, ఉదాహరణకు ఒకళ్ళ పేరు చెప్తున్నాను, అలా ప్రతి ఒక్కరు మీరు మంచి చేసిన మా వాళ్ళు, మా చుట్టాలు, మా బంధువులు, మా కులం, మతం ఏవి పనికిరావు. ఇంకా కేసీఆర్ చంద్రశేఖరరావు తెలివైన వాడు, ఇంకా ఆయన తెలివి తక్కువడు, దార్శనికుడు, ఆయన దద్దమ్మ, బద్మాష్ బీజేపీ అని ఇలా ఏదో తిట్టడం, తెలుగులో ఒకలాగా తిట్టడం, ఇంగ్లీష్లో ఒకలా గౌరవించడానికి, ఇక్కడ ఒకలాగా తిట్టడం, అక్కడ ప్రత్యేక విమానం వేసుకుని ఒకలా పోగొట్టడం, ఇలాంటివన్నీ మానేసేయండి. నా మాట వినండి. ప్రతి మనిషి ఈ ఫేస్బుక్లు వీటిలన్నిటి రహస్యాలకు ఎలా ఉపయోగించుకుంటున్నారు, మంచిగా ఉపయోగించుకోండి, చెడు చేయకండి. ఇంకా చెడు అంటే ఫిజికల్, మంచి అంటే మనసుతో డీల్ చేయటం, మాట పంచుకోవటం, ఏం చేసినా మాట పంచుకుంటాం, చెప్పుకోవడం, వినడానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఫేక్ న్యూస్ ఉంది, అది ఉంది, ఇది ఉందని మాట్లాడటం, ఎవరో ఫేక్ చేస్తున్నారు, ఎవరు న్యూస్ మోసాలు చేసేస్తున్నారు, బ్యాంకు మీ పాస్వర్డ్ అడుగుతాయి, ఎవరు అడగరు చెప్పకండి అని చిన్నపిల్లలుగా మాటలు మానేసి మీ అన్ని నెట్వర్క్ మొత్తం దాంట్లో తీసుకోవాలా. మీకు ఫిజికల్ ప్రైవసీ ఉండదు, ఆలోచన ప్రైవసీ వస్తుంది కొత్తగా. ఫిజికల్ ప్రైవసీ ఉండదంటే వదిలేసుకోక్కర్లేదు. మీరు ఆ ఫిజికల్ ప్రైవసీ ఉండడం అంటే మాయలో కొనసాగటం. మీకు భౌతిక ప్రైవసీ, ఆలోచనతో మీకు ప్రైవసీ అన్నీ చెప్పుకోవడం, వినడం వల్ల ఏర్పడతాయి. నేను ముందే పెళ్లి చేసి ముందే చెప్పాను కదా, అలాగా మీ కదలికలు కానీ సుఖాలు కానీ అన్నీ కూడా మాకు సమర్పించాలి. అంటే వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని ముందుకెళ్ళాలి. మాకు సమర్పించడం అంటే మా మీద చెప్పుకోవాలి, వినాలి. ఇంకా నేను బలహీనంగా ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, చెప్పిందే చెప్పుకుంటున్నాను, పిచ్చోడిని అయిపోయాను, నేనే తగ్గించేసుకుంటున్నాను, అస్మాన్ కొందరి గురించి బాధపడిపోతున్నాను, అలా అనిపిస్తాను. అదే మాయా. ఎందుకని నన్ను మనిషిగా చూడటం వల్ల నేను మనిషిగా ఫెయిల్ అయిపోయాను. నేనే రాముడి పాట 200 మంది సాక్షిగా మాట్లాడి ఇంతలో నన్ను ఏ మాయ చేసింది, మళ్ళీ వెనక్కి రాలేకపోయాను. అలా ఉంటుంది. అంచేత నన్ను మనిషిగా చూసి కొలిది అంతే, మీరు మనుషులు అనుకునే కొలిది అంతే. నా మాట వినండి. ఈ క్షణం ఇక మీరు మనుషులుగా చూడకండి, మనుషులుగా ఉండకండి, మనుషులుగా లేదు. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.